సీతాఫలం అండి. చెట్టు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇప్పటికి. ప్రతి సంవత్సరం కటింగ్ చేస్తూనే ఉంటాం. చూడండి, ఫస్ట్ కటింగ్ ఇదండి. దీనికి 2 బ్రాంచెస్ వచ్చినాయి. తర్వాత ఇది 3. దీన్ని మళ్ళీ కట్ చేస్తే 2. ఇట్లా మన ఇట్లా చెట్టుని ఇట్లా ప్రూనింగ్ చేసుకుంటూ పోతే సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి, కాపు బాగా వస్తుంది. ఇలా చక్కగా పోతాయండి. లేకపోతే ఆ కొమ్మలు అసలు ఎక్కువ కాపు కాయ, నీరు కొమ్మలు అంటారు. అవి ఊరకు పెరుగుతాయి కానీ కాపు పెద్దగా ఏం కాయో. అలా ఉన్న చెట్టుని ఇలా కట్ చేస్తామండి. చూసారా, ఆ చెట్టు ఎలా ఉందో, ఈ చెట్టు ఎలా ఉందో. ఈ చెట్టు పెన్సిల్ సైజు లోపున్న కొమ్మలన్నీ తీసేసుకోవాలండి. ఇలాంటివన్నీ తీసేసుకోవాలా. కాండం గట్టిగా ఉన్నది వదులుకోవాలా. పూత చూడండి ఎలా ఉందో. ఈ పూత కూడా ఎలా నిలుస్తుందని అంత గ్యారంటీ ఏం లేదు. ఇక్కడి నుంచి వచ్చే పూత నిలుస్తుంది. చెట్టుకి గాలి వెలుతురు బాగా ఉండాలండి. మొదల్లో ఏమీ ఉండకూడదు. ఎండు పొలాలు కానీ ఏమి ఉండకూడదు. ఇలా ఉండాలా. చూడండి అలా కటింగ్. ఇది ఇక్కడ ఒక కటింగ్ పడింది ఫస్ట్, తర్వాత ఈ 2, తర్వాత అట్లా బ్రాంచెస్ పెంచుకుంటూ పోతే మనకు చెట్టు రౌండ్ షేప్ రావాలండి. ఎంత రౌండ్ వస్తే అంత బ్రాంచెస్ బాగా వస్తాయి, మనకి షేప్ బాగా వస్తుంది, కాపు కూడా బాగుంటుంది. కొమ్మలు ఎక్కువ వచ్చి ఇట్లా ఎండు పుల్ల అసలు ఏమి ఉండకూడదండి. చూడండి ఎంత ఆకైందో. కట్ చేసిందంతా మేము మల్చింగ్గా చెట్టు మొదట్లోనే వేస్తున్నాం. ఎందుకంటే కలుపు రాకుండా ఉంటుంది. రేపు ఎండాక ఆకు రాలిద్ది కాబట్టి ఆ ఆకులు ఆ పొలాల వల్ల చెట్టుకి బలం వచ్చిద్ది అనమాట, ఎరువై. మేము ఎప్పుడు ఇంతే చేస్తాము. నేను మా అబ్బాయి ఇద్దరం కట్ చేస్తున్నామండి. మా వాడు వీడియో తీయట్లేదు, నేను రానని. మేము ఇద్దరం చేస్తున్నాం. ఇలా ఇంక ఇలా కట్ చేసుకోవాలండి. సైజు చెట్టుకు కొమ్మ ఇక్కడ మొదలు ఉందండి, ఇక్కడికి ఇట్లా క్రాస్ కటింగ్ చేసుకోవాలా ఎప్పుడైనా సరే. కానీ చెట్టు మీద కూడా ఎండు పుల్ల అంటూ ఏది ఉండకూడదు. ఏ చెట్టుకైనా అంతేనండి, ఎండు పుల్ల అంటూ ఏది ఉండకూడదు. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ మధ్య నేను చాలా రోజుల నుంచి వీడియోలు తీయట్లేదండి, కొంచెం నాకు బాగుండక తీయటం లేదు.